ఈ ఎయిర్పోర్ట్ నాదే, ఇక్కడ ఎగిరే ప్రతి విమానం నాదే అని చెప్తా ఉన్నా. నిర్ణయం నాదే, భూసేకరణ నాదే. మధ్యలో నువ్వు వచ్చే ఫోటోలకి పోజులిస్తే ప్రాజెక్టు నీదైపోతుందా తుగ్లక్ రెడ్డి? ఇదిగో నా హయాంలోనే శంకుస్థాపన జరిగి పనులు పరుగులు తీసినాయి. ఈ భోగాపురం ప్రాజెక్టు నా మానస పుత్రిక అని చెప్తా ఉన్నా. ఎర్ర బస్సే లేని చోట ఎయిర్పోర్ట్ ఎందుకని హేళన చేసింది నీ ఈ పాపిష్టి నోరు కాదా? సిగ్గుండాలి. అలాంటివి మనకు లేవులే గానీ ఇదిగో నా 5 ఏళ్ల పరిపాలనలోనే కదా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. లేదంటే నీ గ్రాఫిక్స్ లాగే మిగిలిపోయేది. ఈ క్రెడిట్ అంతా ముమ్మాటికి నాదే. 5 ఏళ్ల అధికారంలో ఉండి ఏం పీకలేకపోయినా నువ్వు, నేను 18 నెలల్లో ఎయిర్పోర్ట్ పూర్తి చేశానని తట్టుకోలేక కోడి కత్తి కథలు చెబితే నమ్మే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ నా పరిపాలన. మీరొచ్చి రిబ్బన్ కట్ చేస్తానంటే నేను ఒప్పుకోను. కూల్చడం నీ నైజం. ప్రజావేదిక కూల్చే కదా ఏపీ వినాశనాన్ని మొదలు పెట్టావు, మర్చిపోయావా అని అడుగుతున్నా. అది కదే స్వామి, మేము గుమ్మడికాయ కొట్టి మొదలు పెడితే మీరొచ్చి కొబ్బరికాయలు కొడతారా? ఇదేం న్యాయం? నేను ఒప్పుకోను. అభివృద్ధిని అడ్డుకోవడానికి ధర్నాలు చేసిన చెత్త చరిత్ర నీది. అభివృద్ధిని రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఘన చరిత్ర నాది. ఆ విషయం గుర్తు పెట్టుకో. ప్లాన్ చేసిందేమో నేను, సక్సెస్ ని ఎంజాయ్ చేసేదేమో మీరా. నేను అస్సలు ఒప్పుకోను. మర్డర్లు ప్లానింగ్లు తప్ప ప్రాజెక్టుల ప్లాన్లు చేసే సీను నీకుందా? ఇక్కడ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఫినిషింగ్ అన్నీ నావే. ఇదిగో నేను అసలైన క్రియేటర్ని. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నా సృష్టి అని చెప్తా ఉన్నా. చూడమ్మా సైకో రెడ్డి, నువ్వు క్రియేటర్వి కాదు, అచ్చమైన డిస్ట్రాయర్వి. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన రాక్షసుడివి. అబ్బా, నేను లేకపోతే అసలు ఈ భోగాపురం ఊసే ఉండేది కాదు. ఆ క్రెడిట్ మొత్తం నాదే. ఇదిగో చూడు శవాల్ రెడ్డి, కట్టేవాడికి విజన్ ఉంటుంది, కూల్చేవాడికి పగుంటుంది. నువ్వు 5 ఏళ్లు గొడ్డలతో అడ్డుపడ్డావు. నేను 18 నెలల్లో గద్దెనెక్కి ఇక్కడ విమానం దింపాను. చరిత్రలో నువ్వు ఎయిర్పోర్ట్ ను అడ్డుకున్న విలన్వి. నేను దాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసిన విజనరీ హీరోని.